కాజల్ అగర్వాల్ ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేది. ఏ సినిమాలో చూసినా కాజల్ హీరోయిన్ గా ఉండేది. మరి పెళ్లి తర్వాత మరీ ముఖ్యంగా అబ్బాయి పుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పటికీ సినిమాలు చేస్తున్నా ఇప్పుడు ఇంకా తనకు బాధ్యత పెరిగిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కాజల్. ఏ సినిమాని నేను చేసినా సరే, ఏ క్యారెక్టర్ ని ఎంచుకున్నా సరే, నా కొడుకుని దృష్టిలో పెట్టుకుని, నీల్ని దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్స్ ని ఒప్పుకుంటానంటూ ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి ప్రస్తుతం ది ఇండియా స్టోరీ ప్లస్ రామాయణ సినిమాల్లో రణ్వీర్ కపూర్ అదేవిధంగా సాయి పల్లవి ఇద్దరు కూడా రాముడు సీత క్యారెక్టర్స్ లో చేస్తున్నటువంటి రామాయణ చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇందులో కాజల్ నటిస్తున్న సంగతి కూడా మనకి తెలిసిందే. రావణుడికి అంటే యష్ రావణుడి పాత్ర చేస్తున్నారు. రావణుడికి భార్య మండోదరి క్యారెక్టర్ లో కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఆమె ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ పంచుకుంది. నీల్ కి అంటే తన కొడుకుకి రామాయణం అంటే చాలా ఇష్టం అంట. రోజు కూడా రామాయణానికి సంబంధించినటువంటి బుక్స్ చదువుతూ ఉంటారంట. ఇటువంటి నేపథ్యంలోనే రావణుడు క్యారెక్టర్ అంటే స్పెషల్ గా ఇష్టం అంట. కాజల్ కూడా రావణుడికి అంటే రావణుడి భార్య మండోదరి క్యారెక్టర్ లో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేయడం అటు కాజల్ అభిమానులతో పాటు కొంచెం ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాలే కాదు, మరి తాను చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా నీల్ ని దృష్టిలో పెట్టుకుని, తన కొడుకుని దృష్టిలో పెట్టుకుని, వావ్ మా అమ్మ సూపర్ గా నటించింది, సూపర్ అమ్మ అని నాకు చెప్పాలి థియేటర్ లో చూసిన తర్వాత, ఆ విధంగానే నా క్యారెక్టర్స్ అన్ని ఎంపిక చేసుకుంటానని చెప్పడం, మరి అటు రావణుడికి భార్యగా మండోదరి క్యారెక్టర్ లో చేయడం, మరి తన కొడుకుకి ఇష్టమైనటువంటి క్యారెక్టర్ కి వైఫ్ గా చేయడం అనేది కూడా ఒక స్పెషల్ థింగ్ అని మనం చెప్పుకోవాలి. రామాయణ పార్ట్ 2 వచ్చేసరికి కూడా తన కొడుకుకి 5 ఏళ్ళు వస్తాయి, థియేటర్ లో చూస్తారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు కాజల్ అగర్వాల్. మరి అంటే తెలుగు వెండి తెరపైన తెలుగులో కనిపించి ఆమె చాలా రోజులు అవుతుంది. మరి ఇటువంటి నేపథ్యంలో రామాయణ సినిమా అంటే బాలీవుడ్ మూవీ పాన్ ఇండియా మూవీగా వస్తుంది కాబట్టి అందరూ మళ్ళీ కాజల్ ని బిగ్ స్క్రీన్ పైన త్వరలోనే చూడబోతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో కూడా కాజల్ అగర్వాల్ తన అవుట్ఫిట్ తో ముంబైలో షూట్ కి వెళ్ళేటటువంటి నేపథ్యంలో వర్షం కారణంగా ఆ విజువల్స్ కూడా విపరీతంగా వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తన కొడుకు గురించి తన క్యారెక్టర్స్ ఏ విధంగా ఎంపిక చేసుకుంటానని చెప్పడం కూడా వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు.